నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సోషల్ మీడియాలో టీడీపీ దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. డివిజన్ దేవీనగర్, రామకృష్ణాపురం తదితర ప్రాంతాల్లో ఇండియా వేదిక పార్టీలైన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిహెచ్ బాబురావు. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ పార్టీ అభ్యర్థి బోండా ఉమా విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన అతని కుమారుడు బోండా సిద్ధార్థ. సోషల్ మీడియాలో టీడీపీ దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో 2,000 మందితో కూడిన వైసీపీ సోషల్ మీడియా వింగ్తో ముఖాముఖి నిర్వహించారు జగన్. అందరం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నామని జగన్ చెప్పారు. చంద్రబాబు దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నాం, అబద్ధాలు మోసాలతో యుద్ధం చేస్తున్నామని అన్నారు. నేను ఒక్కడిని ఒకవైపు, చంద్రబాబు దత్తపుత్రుడు ఇతరులు మరోవైపు, ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నా అని తెలిపారు. విజయానికి దగ్గరగా ఉన్నామనే మనపై దాడి తీవ్రతరం చేశారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ వ్యవస్థ ఎంత దిగజారిందో అనటానికి గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ అని చెప్పారు. కానీ సోషల్ మీడియా మనతోనే ఉంది, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనతోనే ఉన్నారు. దాడులకు భయపడేదే లేదు అని ఆయన స్పష్టం చేశారు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ రాశాడు, అందుకే దాడి నుంచి బయటపడగలిగానని అన్నారు. ఈసారి ఎన్నికల్లో 175కి 175 రావాలి, 25కి 25 లోక్సభ సీట్లు గెలవబోతున్నామని సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్కు, పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు, ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్కు, ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడి నుంచి వర్చువల్గా అటెండ్ అవుతా ఉన్న సోషల్ మీడియా సైనికులకు, యూట్యూబ్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా తక్కువనేది లేకుండా మీ అన్నకు ఈ దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాక మునుపుడు నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంతమంది నా అన్నలకు కూడా, మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరున 2 చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యాం. రాబోయే రోజుల్లో, మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మనకు ఒక వైపున చూస్తే మనకు అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు.
కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం, వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. 30వ డివిజన్ దేవీనగర్, రామకృష్ణాపురం తదితర ప్రాంతాల్లో బాబురావు ఇండియా వేదిక పార్టీలైన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల సభలలో ప్రసంగించారు. మోదీ ప్రసంగాలను ఖండిస్తూ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. మోదీ దుర్మార్గపూరిత ప్రసంగాలను ఖండిస్తూ నినదించారు. ఈ సందర్భంగా సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు, సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, సిపిఐ నగర నాయకులు కెవి భాస్కర్ రావు మాట్లాడారు. చేను మేసినట్టుగా దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రధానమంత్రి మోడీ రాజ్యాంగానికి విరుద్ధంగా మతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. ఓట్ల కోసం, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. రాజస్థాన్లో మోడీ గారు హిందువుల ఓట్లన్నీ మైనారిటీలు, ముస్లింలకి అప్పచెప్పేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే ఇండియా వేదికని పచ్చి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, ఆమ్ ఆద్మీలు బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ సిహెచ్ బాబురావు మేమందరం కూడా 8 గంటల నుంచి ప్రచారం చేస్తున్నాము. ప్రజలంతా కూడా ముక్త కంఠంతో మీరు రావాల్సిన పని లేదు, తప్పకుండా కమ్యూనిస్టులు ఈసారి ఆదరిస్తాం, ఓట్లేస్తామని చెప్పడం జరుగుతుంది. మా అందరికీ కూడా సంతోషం. కానీ దేశంలో ప్రజల ఐక్యతను కాంక్షించాలి. వివిధ మతాలు, ప్రాంతాలు, కులాలు వీటి మధ్య ఐక్యతని సాధించడానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టాలి. అది ప్రధానమంత్రి చేయాల్సిన పని. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వీటికి భిన్నంగా దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీయటానికి, ప్రజల మధ్య చిచ్చుపెట్టి, మతాల చిచ్చుపెట్టి, రెచ్చగొట్టి విద్వేషాలని పెంచి పోషిస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా విజయాన్ని కాంక్షిస్తూ అతని కుమారుడు బోండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. నిత్యం ప్రజలలో ఉండే బోండా ఉమాకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. బోండా ఉమా గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందంటూ స్పష్టం చేశారు. ఈరోజు స్థానిక 57వ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సెంట్రల్ నియోజకవర్గ జనసేన, బీజేపీ బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా గారి గెలుపు కోసం, అదే కాకుండా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా నుంచోబోతున్న కేశినేని శివనాథ్ చిన్ని గారి అభ్యర్థి కోసం ఈరోజు ఇంటింటికి వెళ్ళి కూడా ప్రతి రోడ్డు, ప్రతి గుమ్మం కూడా టచ్ చేసి
ప్రజలకు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ రాగానే చేపట్టబోయే సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూనే వాళ్ళు చెప్పేటువంటి సమస్యలన్నింటినీ కూడా అర్జీలు స్వీకరించి తెలుగుదేశం పార్టీ రాగానే అవన్నిటిని కూడా మేము పరిష్కరిస్తాం బోండా ఉమా గారి సారథ్యంలో, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మా నాయకత్వం సారథ్యంలో అవన్నీ కూడా మేము పరిష్కరిస్తామని ఒక భరోసా ఇస్తూ చాలా అట్టహాసంగా చాలా బాగా గత 20 రోజులుగా జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గత వారం నుంచి పరిణామాలు ఏ విధంగా ఉంటా ఉన్నాయో టీవీల్లో పేపర్లో చూస్తూ ఉన్నాం. అంటే కుట్రలు అనేవి ఎన్నో సంవత్సరాల నుంచి మనం రాజకీయాల్లో చూస్తున్నాం, కానీ ఈసారి మితిమీరిపోయినాయి అవి. అంటే ఒక వ్యక్తిని కాన్స్టెంట్గా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత బోండా ఉమా గారిని టార్గెట్ చేస్తూ గత 3-4 రోజులుగా విపరీతంగా ఆయన్ని ఇబ్బందులు గురి చేయాలని పోలీసులు వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. అంటే మనం చూస్తున్నాం ఆనాడు సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి మీద ఒక విధమైనటువంటి గులకరాయి దాడి అనేది జరిగింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గారి గెలుపుకు వారి కుమారులైనటువంటి సిద్దుబాబు గారు, అలానే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నాయకత్వం, అలానే మోహన్ గారు వాళ్ళ రిలేటివ్ మోహన్ గారు అందరం కూడా సుమారుగా 4 రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎందుకంటే ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుండి కూడా కంచుకోటగా ఉంది. మొన్న ఏదో మిస్ అయింది కనుక ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పబ్లిక్ కూడా మా నాయకులు వెళ్తే వారందరూ కూడా అండగా నుంచుంటాము. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. దాంట్లో భాగంగా మా ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా తెలుగుదేశం పక్షం అలానే జనసేన పోరాటం చేసింది. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని చెప్పి పబ్లిక్ చెప్తా ఉన్నా. నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజా ప్రతినిధి కావాలా లేక ఢిల్లీలో ఉండే ప్రతినిధి కావాలా అనే విషయం సమయం ఆసన్నమైందని వెస్ట్ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రశ్నించారు. ఎక్కడ ఉండే నాయకులకు అధికారం ఇస్తే వారు ఏ విధంగా ప్రజల ఇబ్బందులను తొలగిస్తారంటూ వారు ప్రశ్నించారు. 38వ డివిజన్లో ఆసిఫ్ స్థానిక కార్పొరేటర్తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవంగా అభివృద్ధి పనులు చేసి చూపించడం మాత్రమే తనకు సీఎం జగన్ కు వచ్చునన్నారు. గతంలో ఒక ఆయన బాహుబలి సినిమా సెట్టింగ్ చూపించారన్నారు. ఆయన శిష్యుడే నేడు మరొక పార్టీ కండువా కప్పుకొని పాత బస్తీని సింగపూర్ లాగా అభివృద్ధి చేస్తానని ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పాత బస్తీ ప్రజలు చాలా తెలివైన వారన్నారు. వైసీపీ సెక్రటరీ ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధికి నిదర్శనం సీఎం జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ కార్పొరేటర్ గారైన రెహమతునిసా గారి ఆధ్వర్యంలో అలాగే హయాత్ గారు అలాగే ఈ యొక్క డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కలిసి ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం. తప్పకుండా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే ఈ యొక్క కొండ ప్రాంతం వాళ్ళకి వెళ్ళి కొండ ప్రాంతాన్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. కొండపై ప్రాంతాన్ని కూడా వెళ్ళి పథకాలు వస్తున్నాయా మీకు అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారా, జగనన్న లేని లోటు మాకు తెలిసిందయ్యా. జగనన్న మొన్న లేకపోయేటప్పటికి 1వ తారీఖు మాకు పెన్షన్ రాలేదు. మేము కొండపై ప్రాంతం నుంచి వచ్చి కింద దిగి పెన్షన్ తీసుకునేటప్పుడు 4-5 రోజులు పట్టింది. మేము నానా ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ జగనన్న వస్తే కానీ మాకు ఇవన్నీ ఎక్కడైతే జగనన్న మాకు వచ్చి ఇక్కడ వచ్చి పథకాలు ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గరికి, ఆ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే జగనన్నే రావాలని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలే చెప్తున్నారు. అలాగే ఈ యొక్క కొండ ప్రాంతం చాలా వరకు చాలామందికి మాకు ఇల్లు రావట్లేదయ్యా, మాకు అమరావతిలో ఇల్లు ఇచ్చారు, అక్కడ ఇల్లులు రావట్లేదంటే మేము చెప్తున్నాం, అమ్మా మీరు ఎక్కడైతే ధనవంతులు ఉంటారో అక్కడ మీరు ఉండకూడదనే ఉద్దేశంతో
చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళి మీకు ఇల్లు రాకుండా చేశాడు. మరి జగనన్న మీరు మంచి అమరావతిలో ఉండాలి, ఒక పేదవాడు కాకుండా ధనికుడు కాకుండా అలాగే ఎవరికి తేడా లేకుండా ఉండాలని చెప్పి మంచి సంకల్పంతో అక్కడ ఇల్లు కేటాయిస్తే చంద్రబాబు దురుద్దేశంతో ఆ ఇల్లులు రాకుండా చేసిన పాపం చంద్రబాబు నాయుడుది. సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తానని వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. బోండా ఉమా వెంట ప్రజలు ఎవరూ లేరన్నారు. దొడ్డిదారిన తన కొడుకుతో నామినేషన్ వేసిన వ్యక్తి బోండా ఉమా అని ఎద్దేవా చేశారు. తన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం 64వ డివిజన్ పరిధిలో కొనసాగింది. స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి డివిజన్ అంతటా పర్యటించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 64వ డివిజన్లో అభివృద్ధి మొత్తం వైసీపీ హయాంలోనే జరిగిందన్నారు. డివిజన్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. వేలాది మందితో తరలి వెళ్లి నామినేషన్ వేశామని, ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ వెల్లంపల్లి ధన్యవాదాలు తెలియజేశారు. బోండా ఉమా వెంట ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ స్థానిక నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా నామినేషన్ వేశాక ఫస్ట్ టైము కంట్రీకి నుంచి నేను 64 డివిజన్ నుంచి ప్రారంభించాను. మొట్టమొదట నాకు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు కూడా ఇదే కంట్రీకి నుంచి నేను ప్రారంభించాను. ఎన్నికల తర్వాత కూడా నామినేషన్ వేసిన తర్వాత కూడా ఈ డివిజన్ నుంచి పర్యటన చేశాను. స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ శ్రీరాములు గారు, స్థానిక నాయకులు అందరం కలిసి ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా పర్యటిస్తున్నాం. జనరల్గా కంట్రీకి అనగానే విలేజీ, ఇది రూరల్ ప్రాంతం అని చెప్పని అనుకునే ఆనవాయితీ ఉండేది. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ కంట్రీలో అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. చాలా వరకు అభివృద్ధి అంతా కూడా కంట్రీలో చేశారు. విలేజ్ కంట్రీకి కానీ ఈ కంట్రీకి కానీ 2 కంట్రీలు కూడా గతంలో 2014 నుంచి 19 అభివృద్ధి చూసుకోవచ్చు, 19 నుంచి 24 వరకు అభివృద్ధి చూసుకోవచ్చు. అభివృద్ధి అంటే కంట్రీకి అనే విధంగా నిధులు కేటాయించడం కానివ్వండి, ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చక్కగా ప్రభుత్వ నిధులు, కార్పొరేషన్ నిధులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు అన్నీ కూడా కలుపుకొని అభివృద్ధి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఒకటే చెప్తారు, ప్రతి ఇంట్లో పథకాలు అయితే గ్యారంటీగా వస్తున్నాయి, పథకాలు అందరికీ వస్తున్నాయి. రోడ్లు మాకు వేశారు, తప్పకుండా మేము ఆయనకే ఓటేస్తామని చెప్పని చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి మాత్రం పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా నిన్న మా నామినేషన్ కూడా వేల మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వేలాది మందిగా వచ్చి దాంట్లో భాగస్వామ్యం అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నేను కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల నుంచి అంత చక్కటి ఆశీర్వచనాలు వస్తున్నాయి మాకు. 64 డివిజన్, మా 64 డివిజన్ పరిధిలోని ముస్లిమ్స్ కాలనీ, కంట్రిక చిన్న కాలనీ అంటారు. ఈ కాలనీలో ఈరోజు మన గడప గడపకు తిరుగుతాకి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కలిసి మన సహచార నాయకులు కార్పొరేటర్ మేమందరం తిరుగుతూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారికి, మన ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి తప్పకుండా మేమందరం కూడా ఆ పార్టీ సచివాలయ వ్యవస్థ ద్వారా మేము ప్రతి పథకాన్ని లబ్ధి పొందాం. అలాగే రోడ్లు కానివ్వండి, ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి అన్నీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మన గత ఎమ్మెల్యే విష్ణు గారి ఆశీస్సులతో అన్ని కాలనీల్లో అన్ని రోడ్లు కూడా సచివాలయ నిధుల ద్వారాగా ప్రతి ఒక్క లింక్ రోడ్ని కొన్ని మెటల్ రోడ్లుగా, కొన్ని బీటీ రోడ్లుగా, కొన్ని సీసీ రోడ్లుగా అన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు 64వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మా తోటి కార్పొరేటర్లు, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు, కేడర్ మొత్తం ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు చిన్న కాలనీలో తిరగటం జరిగింది. అలాగే ప్రజలందరూ మళ్ళీ జగనన్నే కావాలి, సీనన్నే రావాలి అని ఆశీర్వదించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఏదో ఒక పథకం వచ్చిందని ఇంటి ముందుకు వెళ్ళగానే వాళ్ళే ముందు మాకు చెప్తున్నారు, మాకు చేయూత వచ్చింది, మాకు పెన్షన్ వచ్చింది, మాకు అమ్మఒడి వచ్చింది,
మాకు ఇల్లు వచ్చిందని వాళ్ళే మాకు ఎదురొచ్చి మళ్ళీ మాకు జగనన్నే కావాలండి అని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గెలుపుని కాంక్షిస్తూ అతని సోదరి క్రాంతి 13వ డివిజన్ పాలకేంద్రం స్ట్రీట్, కోనేరు స్ట్రీట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ఆమె ఓట్లు అభ్యర్థించారు. కష్టపడి పనిచేసే అవినాష్ ని గెలిపించాలన్నారు. జగన్ హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలంటే తూర్పులో అవినాష్, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పగిలి మంటల్లో వ్యక్తి సజీవ దహనమైన ఘటన ఎన్టీఆర్ జిల్లా నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన చింతా వెంకయ్య తన కిరాణా షాప్లో పెట్రోల్ అమ్మడానికి పెట్రోల్ బంక్లో పెట్రోల్ క్యాన్ను బైక్ పై తీసుకొస్తూ ఉండగా బైక్ను మరొక వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెట్రోల్ రోడ్డుపై పడి మంటలు చెలరేగాయి. ఆ పెట్రోల్ మంటల్లో వెంకయ్య పైకి లేవలేని స్థితిలో పడిపోయాడు. మంటల్లో చిక్కుకొని అధిక భాగం కాలిపోగా వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకయ్య మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి కోసం ఇటీవల యువకులు కంకిపాడు జాతీయ రహదారిపై ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 6 యువకులను అరెస్టు చేసినట్లు సిఐ శ్రీనివాస్ తెలియజేశారు. కంకిపాడులో ఆదివారం ఓ అమ్మాయి కోసం 15 మంది యువకులు గ్యాంగ్ వార్ సృష్టించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు.
వీరులపాడు మండల పరిధిలోని వి అన్నవరం గ్రామ శివారులో మద్యం అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3,840 మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ రవి కిరణ్ మాట్లాడుతూ 4 లక్షలకు పైగా విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘటనకు సంబంధించి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు, మరొక 2 పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. Rural Chandrasekhar. They have done a wonderful job, and they have caught intercepted an auto in which సుమారుగా 3,840 బాటిల్స్ వాటర్ బాటిల్స్ లిక్కర్ని తీసుకెళ్ళి బెల్ట్ షాప్లో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఈ బెల్ట్ షాప్ మనకి చిలుకూరి విలేజ్లో ఉన్నది. సో దానికి they have purchased liquor from మదిరా నుంచి ఒక లిక్కర్ షాప్లోనే పర్చేస్ చేయడం జరిగింది. ఆ మదిరాల నుంచి త్రూ ఆంధ్ర లోపలికి వచ్చి ఆంధ్ర నుండి మళ్ళీ అగైన్ చిలుకూరు తెలంగాణ రాష్ట్రంలోకి అక్కడ పెట్టి బెల్ షాప్ల ద్వారా అమ్మడానికి ప్రయత్నించడం క్రమంలో we have intercepted it and caught very good amount of 80 cases. 80 కేసెస్లో ఓల్డ్ అడ్మైరల్ బాటిల్స్ OAB బాటిల్స్ ఒక 75 కేసులు కన్సిస్టింగ్ ఆఫ్ 3,600 బాటిల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక 5 కేసెస్ ఆఫ్ మ్యాన్షన్ హౌస్ కన్సిస్టింగ్ ఆఫ్ 240 బాటిల్స్. టోటల్ ప్రాపర్టీ వర్త్ నియర్లీ 5.1 lakhs. 5.1 lakhs ప్రాపర్టీని ఇందులో ముద్దాయిలు శ్రీరాములు, జానపాటి శ్రీరాములు అండ్ అనంత మాధవ అనే 2 ముద్దాయిలు ఒక ఆటోలో పట్టుకొని వెళ్ళే ప్రయత్నంలో విత్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ CA and SI they have caught them and seized the entire property and everything. అండ్ దీనికి మెయిన్గా సప్లై దీనికి అంతటికి బెల్ట్ షాప్ నడుపుతున్నది లగటపాటి శ్రీను అనే వ్యక్తి. విత్ ద హెల్ప్ ఆఫ్ వైన్ షాప్ పర్సన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా అప్రహెండ్ చేసి పట్టుకుంటాము. అండ్ ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరిని యాజ్ పర్ ద రూల్ అండ్ రెగ్యులేషన్స్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ అ కేస్ అండర్ క్రైమ్ నెంబర్ 86/2024 అండ్ వీఆర్ గోయింగ్ టు సెండ్ దెమ్ టు రిమాండ్. థ్యాంక్ యూ. అండ్ చేయడానికి మా దగ్గర పోలీస్ ఆఫీసర్స్ దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ CI చంద్రశేఖర్, నందిగామ రూరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ SI వీరులపాడు మహాలక్ష్మణుడు. చాలా ఇన్ఫర్మేషన్ పెట్టడం, ఇన్ఫ్యాక్ట్ బోల్డ్ విధాలుగా బోల్డ్ అన్ని స్పైస్ని పెట్టుకొని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ పెట్టుకొని చాలా కష్టపడ్డారు. అదే క్రమంలో టీమ్స్ పంపించారు. అందులో PC సుల్తాన్, PC నరసింహ, PC రాకేష్ అండ్ PC శ్రీనివాస్ నాయక్ క్రూషియల్ రోల్ ప్లే చేసి వీడిని పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్నికల్లో ఆశీర్వదించండి, పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అంటూ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంసాలిపేట నుండి మహాలక్ష్మి వీధి, గంగానమ్మ గుడి, నైజాం గేట్, అంబేద్కర్ కాలనీలో 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్తో కలిసి సుజనా చౌదరి ప్రచారం చేశారు. వడ్ర పోలమాంబదేవి, గంగానమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. కొండ ప్రాంత వీధుల్లో తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గం అనేక దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని, గత పాలకులు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు, ప్రత్యేకమైన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్య, వైద్యం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తానని అన్నారు. తాను నాన్ లోకల్ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోబోనని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా బిడ్డగా మాతృభూమికి, పశ్చిమ నియోజకవర్గానికి సేవ చేయటం దైవ నిర్ణయంగా భావిస్తున్నానన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించానని గుర్తు చేశారు. విజయవాడ వించిపేట నైజాం గేట్ ప్రాంతంలోని డ్రైన్ల అభివృద్ధి టీడీపీ బీజేపీ హయాంలోనే జరిగిందన్నారు. జిల్లాలో పుట్టి పెరిగిన తనకి ఇక్కడ అవసరాల అభివృద్ధిపై అంచనాలున్నాయన్నారు. ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం ప్రజలు ఇస్తే
నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో సుజనాకి రెల్లి సంఘం జేఏసీ నాయకులు భూపతి నంద స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల డ్వాక్రా గ్రూపుల పొట్టలు కొట్టిందని, రెల్లి కులస్తులకు రావాల్సిన ఉద్యోగాలకు బ్లాక్ మార్కెట్లో రేట్లు నిర్ణయించి అమ్ముకుంటున్నారని భూపతి విమర్శించారు. రెల్లి కులస్తుల సమస్యలను పరిష్కరిస్తామన్న సుజనాకే తమ మద్దతు అని భూపతి ప్రకటించారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్ను తిరగటం మొదలుపెట్టాం. కింద నుంచి కూడా అమ్మవారి ఫుట్ స్టెప్స్లో మొదలు పెడితే ప్రతి మెట్ల దారి కూడా ఘోరాదిఘోరంగా ఉన్నది. సో అవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమస్య అంటే ప్రతిదీ సమస్య, కానీ ఆ సమస్యలు సమస్యగా కాకుండా వాళ్ళు ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కనకదుర్గమ్మ వారి చలవతో వాళ్ళు ఇంతకాలం జీవితం గడిపారు. అయితే ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న చిరు కోరికలే, కానీ ఇక్కడ చేయవలసినవి చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కరెంట్ సిస్టమ్ కానీ, మెట్లు కానీ, మెట్లకు రైలింగ్ కానీ, ముఖ్యంగా వయసు పడిన వాళ్ళకి చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఇప్పుడు 5 సంవత్సరాల అరాచక పాలన చూశారు. ప్రతి ఒక్కరూ కూడా అంతకుముందు పరిపాలనలో ముఖ్యంగా నాగుల మీరా గారు ఎంతో సహాయపడ్డారని చెప్పి ఎంతోమంది ఆనందం వ్యక్తపరిచారు. ఒక నాయకుడు అంటే అట్లా ఉండాలి, నాయకుడికి సమర్థత సామర్థ్యం ఉండాలి, ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలి అని వాళ్ళు ఎంతో ప్రేమగా చెప్పుకున్నారు. కాబట్టి నేను కూడా సంతోషంగా ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ని నా సొంత ఇల్లులాగా చూసుకొని వీలైనన్ని సదుపాయాలు కల్పించే పనిగా నేను పనిచేస్తానని మనవి చేస్తున్నాను. 55 డివిజన్లో కొండ ప్రాంతంలో పర్యటించాం. నిజంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మోసపోయాం, ఇంకోసారి మోసపోం, ఈసారి ఖచ్చితంగా సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటాం, కేసినేని చిన్ని గారిని గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా చెప్పారు. ఈ కొండ ప్రాంత ప్రజలకి ఆ రోజు కమ్యూనిటీలు కట్టించిన బీజేపీ తెలుగుదేశం అలయన్స్లోనే కట్టించాం. 99-2004 మధ్యలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అప్పుడే కట్టాం. దాదాపు ఆ రోజుల్లో 7 లక్షలంటే వాళ్ళు 7 కోట్ల రూపాయలతో సమానం, అంత డబ్బు వెచ్చించి కట్టాం. అట్లాగే పైన అమ్మవారి గుడికి వాళ్ళు సహాయం అడిగారు. ఖచ్చితంగా చౌదరి గారు దీన్ని పూర్తిగా ఏమి చేయాలో అది నేను ఎంత ఖర్చైనా ఎలక్షన్ అవగానే చేస్తానని. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి నామినేషన్ ర్యాలీలో బందర్పోర్టు మెడికల్ కళాశాల నమూనాతో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ ప్రభుత్వంలో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించామని, మెడికల్ కళాశాల నిర్మించి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. వాటిని వివరిస్తూ శకటాలను ప్రత్యేకంగా డిజైన్ చేసి ర్యాలీలో ఉంచామన్నారు.
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అండదండలతో తంబు విజయ్ నాగేంద్ర అలియాస్ బాబు అనే వ్యక్తి తనను బెదిరిస్తూ దాడులు చేస్తున్నాడని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దాడికి కారకులైన నాగేంద్రపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అటమటలంక ప్రాంతానికి చెందిన ఓ మహిళపై దాడి చేసి బెదిరింపులకు గురి చేస్తున్న తంబు విజయ్ నాగేంద్ర అలియాస్ బాబుపై చర్యలు తీసుకోవాలని పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని విభేదాల కారణంగా భర్త నుంచి వేరుగా 2 కుమారులతో కలిసి జీవిస్తున్నానని, గత 4 ఏళ్ల నుంచి పటమటకు చెందిన తంబు విజయ్ నాగేంద్ర అలియాస్ బాబు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నానని తెలిపారు. నాగేంద్ర ప్రవర్తన నచ్చక కొంతకాలంగా దూరంగా ఉంటున్నానని చెప్పారు. గత 2 రోజుల క్రిందట జేడీ నగర్లోని శ్రీనిధి లాడ్జ్ వద్దకు రమ్మని, అక్కడకు వచ్చిన తర్వాత ఘర్షణ పడి దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముమ్మనేని ప్రసాద్ అండదండలతో తన అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని, నాగేంద్రపై పోలీస్ శాఖ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరారు. అయితే ఈ విషయంపై సిఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు. పడమటలంక ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మేము పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులోని సారాంశం, ఈ సీత అనే మహిళ ఎవరైతే నాగేంద్ర అని ఉన్నారో అతనితో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు, ఆ సహజీవనం చేస్తున్నట్లు దరిమిలా అతను వేరే మహిళతో కూడా సన్నిహితంగా ఉంటున్న దరిమిలా ఆ నేపథ్యంలోనే ఆ మహిళపై దాడి చేసి కొట్టినట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము 354, 323 కింద కేసు నమోదు చేశాము. కేసు దర్యాప్తులో ఉన్నది. ఫర్దర్గా ఈ రోజున విచారణ గురించి ఆ మహిళను పిలిపించడం జరిగింది. నేను ఎలమలకూతురులో ఉంటాను. తంబు విజయ్ నాగేంద్ర అని నాకు పరిచయం అయ్యాడు 4 సంవత్సరాల నుంచి. ఇక బాగానే ఉంటున్నాడు. కొద్దిగా 1 సంవత్సరం నుంచి మటుకి రిలేషన్లు వేరేగా 2-3తో పెట్టుకున్నాడు. అవి తెలిసిన కాడి నుంచి ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. గొడవలు అయినాక వద్దనేసి ఎవరి దారి వెళ్ళినా కానీ వదలుకోకుండా అలాగే రావడం. ఇది జేడీ నగర్ వాటర్ ట్యాంకీ దగ్గర శ్రీనిధి లాడ్జి పెట్టాడు. ఇంట్రెస్ట్లకి తిప్పుతాడు. అలా ఇంట్రెస్ట్లకి తిప్పుతా లాడ్జి పెట్టి అమ్మాయిల్ని సప్లై చేయడం. అక్కడ ఎవరో నన్ను అడిగారని చెప్పేసి నన్ను వెళ్ళమని చెప్పడం, నేను వెళ్ళనంటాం. ఇట్లా 10 సార్లు కొట్టడము, అలా వెళ్ళకపోవడానికి కారణం అయ్యామనేసి చిత్రహింసలు పెట్టడం జరుగుతుంది. ఇక పిల్లలను కూడా ఈ మధ్యలో గంజా ప్యాకెట్లు వేస్తాను, పిల్లలిద్దరూ జైలుకి పంపిస్తాను అని చెప్పడం. ముమ్మనేని ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ వస్తే నిన్నేం చేయాలో అది చేస్తానని చెప్పడం. పోలీస్ స్టేషన్కి వస్తే నీకు ఏమీ సహకరించరు, నువ్వు వెళ్ళినా కూడా బయటికి నెట్టేస్తారు అని చెప్పి బెదిరించడాలు అలా చేస్తున్నాడు. ఇట్లా కాకుండా ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, బిహేవ్లు చేయడం, ఇలా బెదిరించడాలు చాలా చేస్తున్నాడు. దయచేసి నాకు ఈ యొక్క హెల్ప్ చేసి పెట్టండి. పోలీసులు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చామండి, కంప్లైంట్ ఇచ్చాను. ఎఫ్ఐఆర్ పేపర్ రాశారు. ఇదిగోండి పేపర్. చెప్పాను సార్, నేను కంప్లైంట్ ఇంకా 2-3 ఉన్నారు. ఆ రోజు నన్ను కొట్టినప్పుడు 3 కుర్రోళ్ళు. ఆ కుర్రోళ్ళ పేర్లు కూడా ఇప్పుడు రాసిస్తే కంప్లైంట్ ఇప్పుడు తీసుకోవమ్మా, ఎఫ్ఐఆర్ అయింది అని చెప్తున్నారు. అది కంప్లైంట్ తీసుకొని తనని జైలుకి పంపించాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ. ప్రసాద్ గారు, గద్దె రామ్మోహన్ రావు గారు వీళ్ళిద్దరూ అండదండలు చూసుకొని ఈయన చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. ఆయన అండదండలు చూసుకొని కొంచెం వాళ్ళ తరఫు నుంచి జరుగుతుంది కాబట్టి పెద్దోళ్ళుగా మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సోషల్ మీడియాలో టీడీపీ దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. 30వ డివిజన్ దేవీనగర్
ఇండియా వేదిక పార్టీలైన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిహెచ్ బాబురావు. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ పార్టీ అభ్యర్థి బోండా ఉమా విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన అతని కుమారుడు బోండా సిద్ధార్థ. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.